ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని నేను చెప్పను. ఎందుకంటే చెప్పినా ఎవడు వినడు. తాగి తాగి ఎదవలు చస్తున్నారు. కానీ ఆ సంఘాలు ఈ సంఘాలు మా తాట తీస్తాయి కాబట్టి మా డైరెక్టర్ కోరిక మేరకు మీ మంచి కొరకు చెప్తున్నా. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. साई राम साई साई राम। రే కార్తిక్, తప్పు జరిగిపోయిందిరా. ఏం జరిగింది? ఎప్పట్లాగే నువ్వు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి బెదిరించి డబ్బులు తీసుకుందాం అనుకున్నా, కానీ కంగారులో అడ్రస్ మర్చిపోయాను. ఇల్లు అలాగే ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి బెదిరించా. వాడు మనుషులు నన్ను అటాక్ చేశారు. కంగారులో ఏం అర్థం కాలేదు, నేను అటాక్ చేశాను. ఆ అటాక్లో ఒకడు బుల్లెట్ దిగిందిరా. నాకు తెలిసి వాడు అక్కడికక్కడే చచ్చింటాడు. చంపడమేంటి? మన దందాలో బెదిరించి డబ్బులు తీసుకోవడం తప్ప చంపడాలు లేవని తెలుసు కదా. నన్ను చేయమంటావు? ఆ కంగారు వాడిని చంపేశాను. పైగా చనిపోయింది వాళ్ళ బాస్ అంట. వాడి మనుషులు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ప్లీజ్ రా కార్తిక్, కాపాడరా. ప్లీజ్ రా కార్తిక్, కాపాడు. నువ్వు ఇక్కడికి రావడం వాళ్ళు ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. సరిపదా. చెప్పేంతవరకు ఇక్కడి నుంచి బయటికి రాకు. ఓకేరా. ఫోన్ ఉందా?
ఉందిరా. అందులో ఉన్న సిమ్ తీసిపడే. ఈ ఫోన్లో నా నెంబర్ ఫీడ్ చేసింది. నేను కాల్ చేస్తే మాత్రమే లిఫ్ట్ చేయి. చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బయటికి రాకు. నీకేం కావాలో నేను పంపిస్తా. అయినా కంగారుగా ఉందిరా. కంగారు పడకు. నిన్ను చంపాలంటే వాళ్ళు నన్ను దాటి రావాలి. రేయ్, భయంగా ఉందిరా. నువ్వు చంపిన వాడు తిరిగి వచ్చినా ఇక్కడున్న సంగతి కనిపెట్టలేడు. నాలుగు రోజులు ఊళ్ళో లేకపోయేసరికి నాన్నని కాపాడుకోవడం తెలియదా మీకు? సారీ అన్న, వాడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. తెలుసుకునే లోపే కాల్ చేసి వెళ్ళిపోయాడన్న నా కొడుకు. వదలనన్నా, వాడెక్కడున్నా వెతికి పట్టుకొని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా అన్న. వెతుకు వెతుకు, వాడే కాదు వాడితో పాటు ఎవరన్నా తీసుకురండి. చిలాక్ కూడా చంపొచ్చా అన్నట్టుండాలి. ఈసారి వాడిని కాపాడాలంటే ఆ దేవుడే దిగి రావాలి. ఏమక్క కనిపిస్తలేవు? ఏం సత్తి, ఎట్లున్నావు? మంచిగా ఉన్నానే. ఏందక్క నన్ను ఇడిచేసిపోతావు? ఆవక్క ఇన్ని రోజులు సంది ఎడిగిపోయినావు? ఆవులే, నన్ను ఇడిచేసిపోతావు లేను. ఏ పోరపో ఇంగిడవన్లే గాని. అవురా, మన దందాలు ఎట్లా నడుస్తున్నాయి? ఏం దందాలక్క, ఏ సాలే ఆడొక్క రూపాయి ఇస్తలేడు నువ్వు లేవని. అమ్మ సాలెగాళ్ళు, నేను వచ్చింది కదా వాళ్ళ సంగతి చెప్తా. సర్లే గాని, ఆ 6వ తరగతి బబ్లుగాడు వాళ్ళ సార్ని కొడితే 500 రూపాయలు ఇస్తున్నాడు. ఇచ్చిండ రాడు? ఏ లేదక్క, ఆ సాలే ఆడు 300 ఇచ్చి 200 ఎగొట్టిండు. అమ్మ నా కొండెగాడు, అని సాయంత్రం పట్టుకురారా, అని సంగతి చెప్దాం. ఆవక్క పో చాయ్ పట్టుకురా పో. తొందర తీసుకురారా. ఆ, నమస్తే కాకా, మంచిగా ఉన్నావులే. ఏం సంగతి? ఎవడ్రా నువ్వు? ఏయ్ ఎవడ్రా నువ్వు? ఈ అమ్- అక్క మాట్లాడవే. ఎవడ్రా నువ్వు? ఆ? ఎందుకు గుద్దినావు? ఆడపిల్లని గుద్దేస్తావా? చెప్పవేంట్రా? ఆ? అమ్మ సత్తి, ఈ సంగతి చెప్తాం పదరా. ఏయ్, ఏయ్, ఉండక్క. కన్నుందిరా, ఆ? కన్నా అమ్మ. సత్తి, ఆ, ఇప్పుడే నా పరిస్థితి ఇలా ఉందంటే 2 పెగ్గులేసాక ఇంకెలా ఉంటుందోరా. 2 పెగ్గులేనా? సత్తి, ఉమ్. నేను లవ్ ఎట్ ఫస్ట్ నైట్ రా. ఆ? ఏ మంచిగా నువ్వే. వింటున్నా. నేను లవ్ ఎట్ ఫస్ట్ నైట్ ఎవరితో అక్క? గదేరా, పొద్దుగాల నన్ను గుద్దిండి చూడు, గాంతో. పొద్దుగాల గుద్దుడేంది, ఇప్పుడు లవింగ్ ఏంది? గదేరా మాడాలకు. ఆ? ఆడాలా? అదేరా గట్లా చూస్తున్నావు? నీలాంటి బట్ట బస్సు ఉన్నా కాబట్టి గిట్లున్నా గాని నాకు కూడా మంచి మగాన్ని చూస్తే సిగ్గేస్తుంది. అదే క్రమములో ఆడు నన్ను గుద్దినప్పుడు నాలో ఎక్కడో ఉన్న ఆడతనం
వికసించింది. నువ్వు అట్లా అనకే, నాకు పిచ్చెక్కుతుంది. అరే నేను వాడిని లవింగ్ చేస్తున్నారా? అక్క నువ్వు చెయ్యి ఇక్కడదే. అక్క ఇంకోసారి అన్ని లవింగ్ అంటే నా మీద ఉంటాక. గదేంద్రా గట్లను సడన్ గా. అక్క మనం దందాలు చేసేటోళ్ళం, మనకు లవింగ్ గివింగ్ నడవదాక వద్దాక. అరే నేను వాడిని లవింగ్ చేస్తున్నారా? అక్క నేను చచ్చిపోతాక. అది కాదురా. ఇప్పుడే చచ్చిపోతాక. సరే ఒక పని చేద్దాం. నేను అన్ని లవింగ్ చేయను, కానీ ఒకవేళ గనక ఆడు నాకు మళ్ళా కనిపిస్తే ఇచ్చేది లేదు. ఆడు ఒకవేళ కనిపిస్తే ఇడిచేది లేదు, అంతేగా? ఆడు కనిపించాడు, ఓకేనా? ఓకే. నిన్నైతే ఆడికి వచ్చింది కానీ గిడికి ఎట్లా వస్తాడు? ఈ రోజుకి వస్తే వదిలేదు లేదురో, లవ్వింగే. అబ్బో ఏయ్ అమ్మా, మళ్ళా గుద్దినా? మొన్నంటే చూసుకోకుండా గుద్దినా కాబట్టి వదిలేసిన, ఇప్పుడు ఎందుకు గుద్దినావు? అస్సలు మాతో పెట్టుకుంటే ఎట్లుంటో తెలుసా సతీ? ఏ జిపాంగ్ 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 జిపాంగ్. అమ్మ మళ్ళీ కన్నా. ఏంటే తెగరిచ్చిపోతున్నావు? మొన్నేదో పాపం పోని అని వదిలేస్తే ఈరోజు కావాలని గుద్ది నన్నే బెదిరిస్తావే ఏంటి మ్యాటర్? లవింగ్ ఏంటే? నువ్వు నన్ను గుద్దావు కదా, లవ్ ఎట్ ఫస్ట్ నైట్. నేను నిన్ను లవింగ్ చేస్తున్నా. లవ్వా? ఎక్కడైనా ఆళ్ళ లక్షణం ఉందే నీకు? మంచి నాటు రౌడీలా ఉన్నావు. అసలు నిన్ను కాదే చెప్తా, నీ చెంచగాని పిలువు. పిలు సతీ, గట్టిగా. సతీ. సారీ చెప్పండి. నేను చెప్పా ఏయ్, చెప్పండి. సారీ. సారీ. అయినా ఇలా కాదే మీకు, గుంజీలు తీయండి. యా ఏయ్, ఇస్తారా లేదా? ఏయ్, తీయండి. వదిలడక్క, వదిలాడు. ఒకటి, రెండు, తీయాలి, తీ. హలో, వస్తున్నా. తీయండి. సతీ, వాణ్ణి వదిలేది లేదురా. బండి తీరా, ఫాలో అవుదాం. వదిలొద్దు, నడవక్క. దిగక్క. ఎలా అయిపోయినాడు ఎలా? ఎలా అయిపోయినాడు? ఎందుకురా మా వాడితో పెట్టుకుంటావు? మీ వాడేమన్నా హీరోనా? మా వాడు హీరో కాదు, విలన్.
నీకు నాకు ఎలాంటి గొడవ లేదు. సైన్ పెట్టి వెళ్ళిపో. నేను పెట్టను. ఏదో బాగా కష్టపడి సంపాదించినట్టు అలా ఫీల్ అవుతావు ఏంట్రా? అమ్మా నాన్నల దగ్గర బెదిరించి సైన్ పెట్టించుకున్నావుగా. వాళ్ళే డబ్బులిచ్చి మరీ నీ కాళ్ళు ఇరగొట్టమన్నారు. తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలి కదరా. పెట్టే. అక్క వాడు ఉనికి వార్నింగ్ ఇస్తున్నట్టుండే. ఏ వానికంత సీన్ లేదురా, వాడు ఉత్త పప్పి బెల్లంగాడు. ఏమా అక్క? నేను పెట్టనని చెప్పానా? కామెడీ చేస్తున్నానని కామెడీని అనుకుంటున్నావా? అక్క మనం గాడేంద్రా గట్లున్నాడు? అక్క ఇట్రా. అవునక్క ఆడేంది అట్లుండు, అందుకే ఆ జోలికి పోవద్దని చెప్పిన. అయినా మనం ఏం అడిగినాం రా? జస్ట్ లవింగ్ అంటే పెళ్ళి వేసుకోమన్నాం అంతేగా. అందుకే చెప్తున్నా ఇసంటో జోలికి పోవద్దని. లేదురా, ఆడు నన్ను గద్దినప్పటి నుంచి ఆడే గుర్తొస్తుండు. ఇగో ఇక్కడేమో అవుతుందిరా. అక్క అక్కడ ఏమో అవుతుందంటే రేపు మళ్ళీ మనం అక్కడికే వెళ్ళి ఇంకొన్ని కుదుదాం. హట్! ఎవరిని పడితే అని గుద్దుతే అలా అవ్వదురా. సరైన గుద్దుతేనే అలా అవుతుంది. అయినా అదొక ఫీలింగ్ రా. అది ఫీలింగ్ కాదక్క, ఫీలింగ్. అందుకే లవింగ్. అక్క ఇంకోసారి నువ్వు లవింగ్ గివింగ్ అనకు, నేను ఈ సీజన్ దుంగి చచ్చిపోతా. అరే సత్తి, నువ్వు భయపడుతున్నావారా? భయమా? మన సంగతి తెలుసుగా. తెలుసు. 1 2 జపాన్ 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 జపాన్. ఓకేరా సత్తి, అని నేను లవింగ్ చేయను కానీ రేపు మనం ఒక పని చేద్దాం. ఏందాక? రేపు అన్ని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావే? రేపు మనం ఆడిని చంపేస్తున్నాం. ఇది ఫైనల్. ఏంటే? చంపేద్దామని వచ్చా. చంపేయి. తూచ్, నేను చంపేస్తా అంటే నువ్వు నో నో కాపాడండి కాపాడండి అనాలి కదా. ఏయ్, చంపేద్దామని వచ్చావుగా, చంపేయి. ఒక్క నిమిషం, అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావే? నేను నిన్ను లవింగ్ చేశానంటే నువ్వు నన్ను చేసుకుని అన్నావుగా. అసలు నేను పెళ్లి చేసుకునే ఏం చేస్తా? చంపేస్తా. ఓకే ఓకే, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఏంటే? ఏంటే పొద్దు పొద్దునే ఈ చండాలం? అంటే రొమాంటిక్ గా ఉంటుందని. అయినా ముద్దెందుకు పెట్టాలనుకున్నావే? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, అందుకే. అది ఒకవేళ. ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను. పోవే. ఇందాక చేసుకుంటా అని చెప్పావు కదా. చేసుకోను. నువ్వలా అనకు, నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తున్నావు నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఇప్పుడు చెప్పు, పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్పు, చేసుకుంటావా లేదా? నాటి నేను ఇప్పుడు లాగేస్తా. సత్తి మొత్తం చూసేస్తాడు. సత్తి చూస్తున్నాక ఇప్పుడు చెప్తున్నానే, నేను నిన్ను చేసుకోను. నువ్వు నీ బాలకం, నీ పాయింట్, నీ చొక్కా, ఎక్కడైనా ఆడదాని లక్షణాలు ఉన్నాయా నీకు? అసలు నువ్వు ఆడదానివే కాదే. ఓవే దుబాయ్. సత్తి, ఈడు నన్ను ఆడదాన్ని కాదన్నాడు.
ఇప్పుడు చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? బా ఓవే. అదేంటి ఆడదాని లెక్కుంటూ చేసుకుంటా అన్నావుగా? ఏ ఓవే. అబ్బా చెప్పు. వీణ్ణి ఎక్కడైనా చూసారా? లేదు. నువ్వు ఏంటి మ్యాటర్? వేసేయాలా? చెప్పు. ఏడి ఎటెళ్ళిపోయాడు? హలో చెప్పరా. ఇక్కడ నీకోసం వెతుకుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో బయటికి రాకు. సరే ఓకేనా? సరేరా. ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పు, చేసుకుంటావా లేదా? అస్సలే చిరాకున్నాను. వెళ్ళు. అబ్బా చెప్పు. వెళ్ళమని చెప్పానా? చేసుకుంటావా లేదా? ఏయ్, అనుకోలేదే ఎన్నడు మార్చేసావే మది చప్పుడు కునుకే లేదే ఇప్పుడు ఏ కలని ఎరుగనే ఎప్పుడు ఎవరే నువ్వని మనసుని అడిగితే నువ్వే నేనని చెబుతుందే ఆ చిరుగాలి తనువునే తాకగా కళ్ళెదుటే కనిపించే రూపం రేపటి నా సంతోషమని ఇదిగో మదిలో అలజడి తెలుపగా అనుకోలేదే ఎన్నడు మార్చేసావే మది చప్పుడు కొనుకే లేదే ఇప్పుడు ఏ కలని ఎరుగనే ఎప్పుడు ఆకాశమే హే నా సొంతమే ఓ అవకాశమే నీ ఎదుచాటునే నీకోసమే ఇన్నాళ్ళుగా దాచాను నాలోని సౌందర్యమే రావో ఇలా చూస్తావుగా నీదేలే కన్నె బంగారమే నీకోసమే ఇన్నాళ్ళుగా దాచాను నాలోని సౌందర్యమే రావో ఇలా చూస్తావుగా నీదేలే కన్నె బంగారమే
చంపుతున్న ఒకటి దాచిపెట్టడానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని టచ్ చేయడం కొంచెం కష్టమే. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది నా ముందే ఉంది. ఏం చేయమంటావు? సరే అన్న. ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్నంతా? నువ్వే వెళ్ళిపోయావు నన్ను వదిలేసి. సరే సరే, నీకు విషయం చెప్పాలి. ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? బాది కాదు, నువ్వు నాకు కొన్ని రోజులు దూరంగా వెళ్ళాలి. నేను వెళ్ళను. వెళ్ళమని చెప్పానా? వెళ్ళనని చెప్పానా? వెళ్ళాలి. వెళ్ళను. నీ ఫ్రెండ్ని చంపేశా, నెక్స్ట్ నిన్ను దీన్ని కూడా చంపేస్తా. స్టార్ట్ చేయి. కష్టమన్న. లే. ఏయ్, భయం వేస్తుంది. నీకేం కాదు, నీకేం కాదు, వాళ్ళు చంపేస్తారు. నీకేం కాదు. ఏయ్, చూడు చూడు. ఏయ్, ఇలానే ఉండు. ఇప్పుడే వస్తా, ఇప్పుడే వస్తా. శ్రవణ్, రే శ్రవణ్, రే రే, నీకేం కాలేదుగా? నాకేం కాలేదురా. ఏం జరిగింది? ఏం లేదు. ఏం జరిగింది? ఏదో తప్పు జరిగింది. చచ్చాడా వాడు? నువ్వా? నేనే. వాడు చంపింది ఎవరినో కాదు, మా నాన్నని.
అందుకే ఎక్కడో ఉన్న నేను వచ్చి ప్లాన్ చేసి నిన్ను ట్రాప్ చేసి వాడెక్కడున్నాడో కనిపెట్టేలా చేసి వాడిని చంపింది నేనే. అసలు వాడికి రాంగ్ అడ్రస్ ఇచ్చి మీ నాన్నని చంపమని చెప్పింది నేనే. దేవుళ్ళలాంటి మా నాన్నని చంపింది నువ్వా? దేవుడా? దేవుడా? మీ నాన్న దేవుడు కాదు, రాక్షసుడు. ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం. సాధారణ బైక్ మెకానిక్ నుంచి ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడో ఏ రోజు అనుమానం రాలేదా నీకు? అసలు మీ నాన్న చేసే బిజినెస్ ఏంటో తెలుసా? అమ్మాయిల్ని వ్యభిచారం చేయించడం, విదేశాలకు అమ్మేయడం, వాళ్ళతో డ్రగ్స్ సప్లై చేయించడం. ఇలాంటి వీటన్నింటికి నీ అన్న సహకారం. ఇలాంటి నీచమైన వాళ్ళే నీ అన్న, నీ నాన్న. నాకేం అర్థం కావట్లేదు. ఒక్కసారి రివైండ్ చేసుకో. రేయ్, దాన్ని తీసుకొచ్చారా? అక్కడ మాల్ వెళ్ళిందా? తొందరగా ఊరు దాటాలి. ఎవ్వడికి దొరకకూడదు. ఎంతమంది ఉన్నారు? ఏసేంట్రా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ప్రాణంగా ప్రేమించే నీ మీదొట్టు. నిజం. వాడేం పాపం చేశాడే? అనాథ. రైట్ రైట్ ఏయ్, పదండి.